మాతృదేవోభవ. అంతటి బ్రహ్మరాణి నను ఆదరణమున చూచుచుండ ఈవంతలు చింతలెంతల ఈ పంతము బూనిన బూన నిమ్ము ఆవంతయు బాధ పెట్టగలవా రసవత్ కవితా విహార విశ్రాంతుడ నాకు లోకమున సంతలలో సరుకన్న లోభమా. రసవత్ కవితా విహార విశ్రాంతుడ నాకు లోకమున సంతలలో సరుకన్న లోభమా. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్మహాభారతంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1601 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదారిజగ అనఘో విజయోజేత విశ్వయోని పునర్వసు. 17వ శ్లోకంలో ప్రవేశిద్దాం. ఉపేంద్రో వామనఃప్రాంసురమోఘ శుచిరూర్జిత అతీంద్రస్సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. ఉపేంద్రః 12 ఆదిత్యులలో ఉపేంద్రుడొకడు, ఇంద్రుడొకడు. ఇంద్ర ఉపేంద్ర. నిజానికి ఉపేంద్రుడే చిన్నవాడు ఇంద్రుడి కంటే. అందుకే వేదములలో ఇంద్ర సంబంధమైన సూక్తాలే ఎక్కువ. రామాయణంలో చాలా స్పష్టంగా దశరథ మహారాజు పిలిస్తే రాముడు వెళ్ళాడు అని చెప్పడానికి ఇంద్రుడు పిలిస్తే ఉపేంద్రుడు వెళ్ళినట్టుగా అన్నాడు. ఇంద్రుడు ఆజ్ఞాపించేవాడు, ఉపేంద్రుడు ఆజ్ఞను శిరసా వహించేవాడు. కాళిదాసు రామాయణంలో కూడా అమ్మవారిని లక్ష్మణుడు వనభూముల్లో దిగవిడిచి వస్తూ అన్న ఆజ్ఞ ప్రకారం చేశానమ్మా నన్ను క్షమించు తల్లి అంటే, ఇంద్రుడు ఆజ్ఞాపిస్తే ఉపేంద్రుడు చేయికేం చేస్తాడయ్యా, రాముడు ఆజ్ఞాపిస్తే నువ్వు చేయికేం చేస్తావు. ఇది ఇంద్ర ఉపేంద్రుల సంబంధం. ఎప్పుడూ వైదిక ధర్మంలో దేవతా స్వరూపాల యొక్క ప్రాధాన్యాలు అటు ఇటు అయినాయి. అందుకే విజ్ఞులైన వాళ్ళు ఈ రూపాల గురించి ఎక్కువ మాట్లాడరు. ఈ రూపం గొప్పది, ఆ రూపం గొప్పది, ఇది ముందుది, ఇది వెనకది, దీనికంటే ఇది గొప్పది, దానికంటే ఇది గొప్పది. ఈ రూప వ్యామోహంలో మనం పడకూడదు. తర్వాతి కాలంలో ఇంద్రాది దేవతలు అందరూ వచ్చి విష్ణువు కాళ్ళ మీద శివుడు కాళ్ళ మీద పడ్డారు, అది వేరే విషయం. వేదకాలం నాటికి ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు వారు ప్రధానమైన దేవతలు. ముఖ్యంగా ఇంద్ర, అగ్ని, సూర్యులు. ఎన్ని సూక్తాలు ఉంటాయో వేదాల్లో వారి గురించి. ఇది ఆరాధనా విధానంలో కాలక్రమంలో వచ్చేటువంటి మార్పు. ఇది ఒక మహా సంస్కృతి, కొన్ని లక్షల ఏళ్ల సంస్కృతి. దీని ముందు అసలు ఇతర మతాలు, ఇతర భావాలు ఏం నిలబడతాయి? నిన్నగాక మొన్న పుట్టినవి. పైగా ఆ ఉపేంద్ర శబ్దానికి ఇంద్రుడి కంటే చిన్న పెద్ద అది వేరే విషయం. కానీ అసలు ఆ ఉపేంద్ర శబ్దానికి అచ్చ తెలుగులో చాలా చక్కని మాట శ్రీనాథుడు వాడాడు. ఒక కవిత్వ ప్రేమికుడుగా నేను ఆ మాట చెప్పి తీరుతాను. కాశీఖండంలోనూ భీమఖండంలోనూ కూడా మహర్షుల్ని వర్ణించేటప్పుడు కశ్యప మహర్షి గురించి ఒక పద్యం చెప్తాను. ఆకాశలక్ష్మికి అవతంసకంబైన మునిమండలములోని మొదటి చుక్క అరకాల బ్రహ్మాండం అప్పళించిన ఎట్టి చిన్న వేల్పుల రాజు కన్న తండ్రి. ఆకాశమంతా ఓ లక్ష్మీదేవిటే. ఏం భావన శ్రీనాథుడు. అవతంసకం, ఆవిడ చెవికి అవతంసకం, కర్ణావతంసకం అంటారు. అలాంటి ఆభరణ అంట మునిమండలం, సప్తర్షి మండలం. అందులో మొదటి చుక్క కశ్యపుడు. కశ్యపాత్రి, భరద్వాజ, గౌతమ, వశిష్ఠ, విశ్వామిత్రుడు అంటారు కదా, అందుకని కశ్యపుడు. ఆకాశలక్ష్మికి అవతంసకంబైన మునిమండలములోని మొదటి చుక్క. తర్వాత అరకాల బ్రహ్మాండం అప్పళించిన ఎట్టి చిన్న వేల్పుల రాజు కన్న తండ్రి. చిన్న వేల్పుల రాజు, వేల్పుల రాజు అంటే ఇంద్రుడు, చిన్న వేల్పుల రాజు అంటే ఉపేంద్రుడు. శ్రీనాథుడు ఆ సంస్కృత పదభూయిష్టంగా సమాసాలు ప్రయోగించడానికి ఎంత ఇష్టపడతాడో ఆ అచ్చతెలుగు పదాలు కూడా అంత ఇష్టపడతాడు. కవి అంటే ఆయన. చిన్న వేల్పుల రాజు కన్న తండ్రి. ఎంత బాగుందన్నమాట. కశ్యపుడు మరి వామనుడు కశ్యపుని కుమారుడేగా. అతిథి కశ్యపులకు గుజ్జు వగుచుబుట్టి అడుగు కొనలే ఏదైనా ఎలమూడు అడుగు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష బిత్సమిత్రుట ఇది కొత్త విద్య కాదు. హాయిగా చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు గయోపాఖ్యానంలో అర్జునుడితో అనిపించేశారు ఈ మాట. ఏకచక్రపురంలో అడుక్కుతున్నారు, నువ్వు మాట్లాడటమే సిగ్గు లేకుండా అంటాడు కృష్ణుడు. మామూలుగా స్నేహంగా ఉండే బాబామరుదుల మధ్యలో కూడా తగాదా వస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇలా అనేసుకుంటారు ఇంకంతే. అంత మానవ సహజంగా చిత్రీకరించారని. రామాంజనేయ యుద్ధం ఒకటి, గయోపాఖ్యానం మరి. ఎందుకంటే రామాంజనేయ యుద్ధంలో అక్కడ స్త్రీ వచ్చి అటు ఇటు మాట్లాడే రాయబార సన్నివేశం లేదు, అదొక లోపం. అవకాశం కూడా లేదు.
గయోపాఖ్యానంలో అది ఉంది సుభద్ర. అది అద్భుతంగా ఉంటుంది అసలు. ఇటు అన్నగారి దగ్గరికి వెళ్తే అన్నగారు ఏదో అంటాడు, ఎంతసేపు నీకు మొగుడే, మధ్య వచ్చిన మొగడటన్న మక్కువ అంటాడు ఆయన. అలాగని మొగుడు దగ్గరికి వెళ్తే ఎంతసేపు పుట్టింటి వాళ్ళే, మేము మీకు 1000 రూపాయలు చీరలు కొన్నా మీకు ఏమి ఎక్కం, వాళ్ళు ఏదో 10 రూపాయలు కుంకుమ పొట్లం ఇస్తే మా పుట్టింటి వాళ్ళు అంట ఊరికి అని ఆయన. మొత్తం మీద ఆడది పుట్టింటికి మొగుడికి మధ్యలో ఎలా నలిగిపోతుందో ఆ గయోపాఖ్యానంలో సుభద్ర రాయబారంలో అద్భుతంగా చిత్రించారండి చిలకమర్తి వారు. ఆయనకి కళ్ళు లేకపోవడం ఏంటండి, ఆయన సాహిత్యం చదవని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళ కింద లెక్క. ఇంత గొప్పది కల్పన నిజాలు అన్నీ పక్కనట్టు సృష్టి కల్పన, దాంట్లో ఇదేమిటి ఇంకా గొంగళీలో కూర్చొని వెంట్రుకలు ఏరుకోవడం అక్కర్లేదు. అది ఆ గొప్పతనం. అలా చిన్న వేల్పురరాజు కన్నతండ్రి. అలాగే మరి ఆయన కొడుకు కదా ఆయన వామనుడు. ఆ కశ్యపుడు వామనుడుగా ఉన్నప్పుడు నువ్వే కదా భిక్షాటం చేసుకున్నావు, మమ్మల్ని అంటావాడు ఏకచక్రపురం భిక్షాటనని. అడుగు కొనలేదే నేల 3 అడుగులు నీవు నేర్పిన విద్య నీరజాక్ష విశ్వమిత్రుడు, ఏది కొత్త విద్య కాదు, బావగారివి కదా నీ దగ్గరే నేర్చుకున్నావు అన్నాడు. సరిగ్గా బావమరుదుల మధ్యలో ఏమైనా ఆక్షేపణలు వస్తే ఇలాగే అనుకుంటారండి. ఎందుకంటే వాళ్ళకి తెలియని రహస్యాలు లేవు, వాళ్ళు బయట పెట్టుకుని రహస్యాలు లేవు. ఇంకా అప్పుడు ఆ మధ్యలో ఉన్న అక్కగారు చాలే నీకు మీ బావకి పనే లేదు, ఏమిట్రా ఆయన అంటే నువ్వు అండమేనా, దా లోపలికి భోంజెయ్యి అంటుంది. అది వస్తాడు లోపలికి. తెలుగు సంసారాల్లో ఉండే సహజమైనటువంటి సరసాలన్నీ గయోపాఖ్యాన రూపంలో చిత్రించారు కాబట్టి ఆంధ్రదేశంలో అది ఆడబడని వాడలేదండి. వాడలా అంటే సరిగ్గా కురుక్షేత్రానికి, ఆ గయోపాఖ్యానికి, హరిశ్చంద్ర నాటకానికి, చింతామణి అయితే వాడలా కాదు ఇంటింటా అని చెప్పచ్చు కూడా. ఇక చింతామణి ఇంకా ఎక్కువ అంత ఆడేసింది అది. ఎందుకంటే మన మనస్తత్వానికి దగ్గరగా ఉన్నాయి ఇవి. అంచేది ఎప్పుడు ఆధ్యాత్మిక ప్రసంగం వేదాంతం ఏదైనా ప్రజల మనస్సులకు దగ్గరగా ఉండాలి, వాళ్ళ జీవితానికి దగ్గరగా ఉండాలి. అతీతంగా చెబితే అలాగా అర్థం కాదు. దండం పెట్టుకుంటారు, ప్రసాదం పుచ్చుకెళ్ళిపోతారు, ఎప్పటికీ మారరు. అదే జీవితానికి ఓ దెబ్బ తగిలేలా చెప్పేవారు కూడా కాస్త చొరకేసిన అంటే అన్నాడు కానీ మరి అనరా అనుకుంటారు వెంటనే వెనక, మరి అన్నాడంటే అనరా అంటారు వాళ్ళే. అది మనకు కావాల్సింది. ఇది ఊరికి అందరికీ నచ్చేలా చెప్పేసి ఏదో పొగడతలు పొగిడించుకోవడం కాదు, అక్కడ జీవితానికే ఉపయోగపడదు. ఇక్కడ చూడండి సరిగ్గా ఉపేంద్రహ రాగానే ఆ చిన్న వేలుపులరాజు అన్నట్టుగానే వామనావతారం గుర్తొచ్చినట్టుగా వామన ప్రాంశు, వామనుడు ఆయనే, ప్రాంశు ఆయనే. ఇదివరకు మనం భోక్త భోజనం అన్నాం, ఇప్పుడు చూడండి ఈ ద్వంద్వం, వామనుడు ఆయనే, ప్రాంశు ఆయనే. అంతే పొట్టిగా ఉన్నవాళ్ళు బాధపడక్కర్లేదు, ఊరికే భౌతికార్థం చెబుతున్నా. పొడుగ్గా ఉన్నవాళ్ళు ఏం గర్వించక్కల, పొడుగ్గా ఉన్నవాళ్ళు కూడా పోనీ ఏమిటో ఎంత పొడుగ్గా ఉన్న అనుకోకల, అదో తత్వం ఇదో తత్వం. వామనాకారంలో ఉన్నవాడు కూడా శ్రీ మహావిష్ణు స్వరూపమే, బాగా పొడుగ్గా ఉన్నవాడు కూడా అంతే. వామనుడేగా పొడుగైంది. ఇప్పుడు కొంచెం తత్వంలో వెళదాం. వామనుడే పొడుగయ్యాడంటే అర్థం ఏమిటి? జీవితంలో మనం కొన్ని దశల్లో అలాగ అణిగిమణిగి ఆకులందున అణిగిమణిగి కవిత కోయల పలుకోవలనోయ్ అని గురజాడవారు అన్నట్టుగా కాస్త ఏదో అణిగిమణిగి ఉంటాం. అది ఆ పరిస్థితి. గ్రహస్థితి ఎప్పుడూ అలాగే ఉండదు, కంగారు పడద్దు. వామనుడే ప్రాంశు అయ్యాడు.